నమస్తే అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను దేవుడి ప్రసాదాలు ఎలా చేశానో చూడండి. తేలికగా ఫాస్ట్గా వెళ్దాము మరి వీడియోకి. నేను ఈరోజు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇంకా గారెలు, పూర్ణాలు చేశాను. ఈజీగా చేశానండి, ఎందుకంటే నేను అసలు కార్తీక పౌర్ణమి చేసుకుంటానని కూడా నేను అనుకోలేదు. దేవుడు చేసుకోపో నీకు వరం ఇచ్చానన్నాడు. అందుకని రెండింటికాడ నుంచి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఏం చేద్దామా అని ఆలోచించి మరి రంగంలోకి దిగాను. ఇవి కావాల్సినవి చింతపండు పులిహోర కదండి, నిమ్మకాయ పులిహోర చేశాను. ఇగో జీడిపప్పులు ఇవన్నీ నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి, జీడిపప్పు, బెల్లం కూడా చితకొట్టి పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఇవి 3-4 గిట్ల వేస్తానండి, అందుకని ఎక్కువే పెట్టాను. పులిహోరకి తాలింపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ ముందే రెడీ చేసుకున్నాను. నా వీడియోస్లో అంతకుముందు వంటలు చేశాను కదా, అందులో చూడండి తాలింపులన్నీ నేను ఎలా వేస్తానని. సేమ్ మళ్ళీ అదే పెడితే బోర్ కొట్టిద్ది కదా, అందుకని తాలింపులు ఆల్రెడీ కొంతమందికి వచ్చే ఉండిద్ది. లేదంటే కనుక నా వీడియోస్లో పిండి వంటల వీడియో ఉంది చూడండి, ఇలాగే ప్రసాదాల వీడియో. పులిహోరకి మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని కలుపుకుంటున్నాను. దద్దోజనానికి కూడా ఇలాగే తాలింపు వేసి పక్కన పెట్టేశాను. ఈజీగా కలుపుకోవచ్చు కదా, ఇలా తాలింపులు వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి టయానికి అన్నం అయిపోగానే ఈజీగా కలుపుకోవడానికి ఉండిద్ది. పులిహోర కలపటం ఈజీయే కదా. ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఉప్పు, జీడిపప్పులు ఇవన్నీ మనం టేస్ట్ చేయకూడదు కాబట్టి సుమారు చూసి వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు అన్నా కదా, పెసరపప్పుతో ఇది యాలుక్కాయలు, పంచదార వేసి చితకొడుతున్నాను. ఇప్పుడు మనం పొంగల్కి రెడీ చేసుకుందాం. ఎక్కువ ఇత్తడి పాత్రలే యూజ్ చేస్తాను అన్నం వండేటప్పుడు. పిల్లలకైతే పొద్దున్నే పిల్లలకి వండాల్సి వచ్చింది కదా, ఇంకప్పుడు ఇత్తడి పాత్రలో యూజ్ చేస్తాను. ఇది చూడండి, మోసం చేశాడు ఇత్తడి పాత్ర, అది కొంచెం కలర్ కూడా పోతుంది. ఇప్పుడు ఈ రైస్ని తీసా, ఇది వేడివేడిగానే ఉంది. దీంతో పొంగల్ పెట్టుకుందాం మనం. రైస్లో బెల్లం వేస్తున్నాను, ఎంత కావాలంటే అంత చూసుకొని మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత వేసుకోండి. ఇది రైస్ వేడిగానే ఉంది కాబట్టి కొంచెం అలా కదిపి పక్కన పెట్టుకుంటే ఆ బెల్లం కరిగిపోతుంది. ప్రస్తుతానికి పక్కన పెడదాం, తర్వాత పొయ్యి మీద పెట్టుకుందాం. హీట్కి కొంచెం కరిగిద్ది కదా. తర్వాత నేను చక్కెర పొంగల్కి రైస్ వేస్తున్నాను. చక్కెర పొంగల్కి కూడా ఎంత కావాలో అంత బెల్లం కొంచెం తీసేద్దాం. బెల్లం చూసి వేసుకుందాం. సేమ్ ఇది కూడా కొంచెం అలా అని పక్కన పెట్టుకుంటే కాసేపు ఆ బెల్లం కరిగినంత వరకు కరిగిద్ది. తర్వాత పొయ్యి మీద సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ పెసరపప్పు ఉంది కదా, ఉడికిపోయింది. దాన్ని బెల్లంలో వేసి కలిపేసేసి, దీనిలో కావాలంటే కొబ్బరి కూడా మీరు వేసుకోండి. కొబ్బరి ఉండిద్ది కదా, కొబ్బరి వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగిస్తే మనకి ఇలాగే కొంచెం గట్టిగా శుద్ధలాగా అయ్యేదాకా ఉంటే సరిపోయిద్ది. ఉండ రావాలి. చక్కెర పొంగల్కి పప్పు తీసేసి కొంచెం మ్యాష్ చేసేసి అందులో వేసేసాను. ఇంకా దీన్ని నేను పొయ్యి మీద పెట్టలేదు, ఆ వేడికే కొంచెం కరుగుతుంది బెల్లం. ఇవన్నీ కలిపిన తర్వాత సిమ్లో పెట్టేశాను అనుకోండి, నా పని నేను చేసుకుంటా ఉంటే దద్దోజనం కలుపుకోవాలి కదా, అప్పుడు సరిపోయిద్ది. ముందే తాలింపులు వేసేసాను కాబట్టి పొయ్యి మీద ఇంకంత మనకు పని లేదు, ఈ రెండు పెట్టడమే. ఇందులో చక్కెర పొంగల్లో రైసు, బెల్లం, పెసరపప్పు ఉడకపెట్టేసింది మనకు పప్పు వేసేసేసి తిప్పాను అంతే. ఎండింగ్లో వేద్దాం జీడిపప్పును, ఆ కొబ్బరి, నెయ్యి అవి. ఇందులో యాలకుల పొడి, పంచదార వేసాం కదా, అది కొంచెం వేసుకుందాం. మిగతా వాటిలో కూడా వేసుకుంటున్నాను నేను. ఆ పొంగల్లో ఇందాక మనం ఉండలు కట్టాం కదా, ఉండలకి ప్రిపేర్ చేసాం కదా, పూర్ణాలు ఉండలకి, దాంట్లో కొంచెం అట్లా వేసుకున్నాను. ఇదిగోండి పొంగల్కి అన్నం పొయ్యి మీద పెట్టేశాను, బెల్లం అన్నం. దాన్ని కొంచెం కరిగిపోయింది బెల్లం. కరిగిపోయిన తర్వాత పాలు పోసుకున్నా. ఈ పాలు కాచిన పాలు నేను చూసి కొంచెమే పోసుకున్నానండి. పిల్లలకు కావాలి కదా పాలు తాగడానికి, అందుకని కొంచెమే లైట్గానే పోసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఈ చక్కెర పొంగల్లో
కొబ్బరి నేతిలో వేయించాను. కొబ్బరి జీడిపప్పు వేయించుకొని ముందే పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం ఇందులో కొంచెం వేసేస్తున్నా. చక్కెర పొంగల్లో నెయ్యి, కొబ్బరి, జీడిపప్పే మెయిన్ వేసుకోవాల్సింది. ఇది కూడా అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి పొంగల్ నేను పాలు పోసా కదా, తర్వాత ఇంకొంచెం సేపు అలా మనం మీడియంలోనే పెట్టి పక్కన పెట్టాను. అది కూడా అయిపోయింది. మీరు ఇంకొంచెం పాలు పోసుకోండి, అప్పుడు ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం దద్దోజనం కలుపుకుందాం. దద్దోజనానికి తాలింపుకి ఎండుమిరగాయలు, ఆ తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరకాయలు కట్ చేయకోకుండా వేశాను. ఎందుకంటే ఇందులో నేను స్పెషల్ వేస్తున్నాను, చూద్దురు. పచ్చిమిరకాయలు కట్ చేస్తే అప్పుడు ఆ టేస్ట్ పోతుందని కట్ చేయకుండా వేశాను దీంట్లో మటుకి. దద్దోజనంకి కలిపేసేసాను. కొంచెం ఉప్పు వేసేసాను. ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ ఒక కాకి చూడండి ఎగిరెగిరి ఎలా చూస్తుందో. వంట స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇలాగే చేసిద్ది. ఇది పిలుస్తూ ఉండిద్ది ఏదో ఒకటి పెట్టమని. పాపం వాటికి మట్టుకి ఎవరో ఒకరు పెడితేనే కదా, ఒక గారి పెడదాం వెళ్ళిపోయిద్ది. ఇందులో పెరుగు వేసేసుకుంటున్నాను. పెరుగు కొంచెం ఉంచుకుందాం, తోడుకు కావాలి కదా. ఫస్ట్ ఇప్పుడు పెరుగు కొంచెం వేసాను కదా, ఇది తిప్పేసేసుకొని పక్కన పెట్టుకొని తినేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. ఒకేసారి వేసుకున్నాం అనుకో పీల్చేసిద్ది ఆ రైస్ అంతా. అందుకని హాఫ్ ఇప్పుడు వేసుకుంటాను, హాఫ్ తినేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇందులో ఇప్పుడు మనం లాస్ట్లో ఫ్రూట్స్ వేసుకుందాం. ఇదిగోండి యాపిల్, దానిమ్మ. చిన్నపిల్లలు కదా ఇష్టంగా తింటారు. నాకంటే నచ్చదులేండి, మా వారును పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజు ఇలా ట్రై చేశాను. మొన్న ఒకసారి నైట్ రైసును పెరుగు ఉంది, ఇలా చేశాను. చాలా టేస్ట్ చాలా బాగుంది. ఇంకందుకని ఇవాళ ఇలా ట్రై చేశాను. దాంట్లో కూడా జీడిపప్పు వేసుకోండి, నేను లాస్ట్లో వేశాను. ఈ మిగిలిన పప్పుని మనం ఏం చేద్దామో తెలుసా, దీన్ని ముక్కలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటా, వంకాయ, ఇంకా ఏం వేసాను, టమాటా, వంకాయ, క్యారెట్ వేసానండి. ఇంక ఇంట్లో అవే ఉన్నాయి. ఈ పెసరపప్పు మిక్సీకి వేసి పోసేసాను. చింతపండు, ఈ చింతపండు పులిహోర చేసినప్పుడు కొంచెం ఎక్కువే చేసి పక్కన పెడతాను, ఇట్లాంటప్పుడు యూజ్ అయ్యిద్ది కదా పప్పుల్లోకి, సాంబార్లోకి. కారం, ఇది కొంచెం మసాలా టైప్లో కారం అనమాట, అత్తయ్యగారు పట్టించారు. కారం కొంచెం తక్కువగానే ఉండిద్ది, అందుకే ఎక్కువ వేసాను. పసుపు, ఉప్పు, సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసుకొని తిప్పేసి కొంచెం వాటర్ పోసుకొని, చిక్కగానే ఉంది అయినా. ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేస్తే స్టవ్ మీద అదే ఉడుకుతూ ఉండిద్ది. మనం ఈలోపు ఈ ఉండలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పూర్ణాలు వేసుకుందాం. ఇంకా హడావిడిగా అయిపోతుంది, టైం అయిపోతుంది. ఒక పక్కన 5 గుడికి రెడీ అయిపోవాలి. ఇదిగోండి పూర్ణాలు. నేను ఎప్పుడు కేసరి పూర్ణాలు వేసేదాన్ని, ఈ ఐటమ్ ఇదే ఫస్ట్ టైము. కేసరి పూర్ణాలు అయితే ఇంకా లేట్ అయిపోయింది కదా, అందుకనే పెట్టుకోలేదు ఈసారి. అందుకని ఈ పప్పు పూర్ణాలే వేసేస్తున్నా. అందులో పెసరపప్పు మీద ఫోకస్ పెట్టాను కదా, అన్నీ పెసరపప్పుతోనే చేసేసాను. చూసారా, ఇందులో పొంగలి పెసరపప్పు వేసాను. పొంగల్లో కొంచెం చక్కెర పొంగలి పెసరపప్పు, నెక్స్ట్ ఈ పూర్ణాలు పెసరపప్పు, తర్వాత ఈ చారు కూడా లాస్ట్లో పెసరపప్పు వేసేసాం. పెసరపప్పు స్పెషల్ అనమాట. ఈరోజు వంటకాలు ఎక్కువ రైసు పెసరపప్పుతోనే అయిపోయినాయి. ఇలా ఈజీగా కూడా ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు, టెన్షన్ లేకుండా పని అయిపోతుంది. లేకపోతే చేతులు మూతులు అన్నీ కాల్ చేసుకుంటాం హడావిడి పడ్డామంటే. చక్కగా నిదానంగా చేసుకోండి. ఈ గారెల్లో కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర
ఇందాక నేను దంచాను కదా చిన్నదాంతో, అలాగే దంచి వేసానండి. మిక్సీకి వేసుకునే కన్నా అలా దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుండిద్ది. పిల్లలకి ఇస్తే కాస్త దంచి పెడతారు అలాంటివి. 4 కల్లా వచ్చేసారు పిల్లలు. ఇంకా టీవీ పెట్టుకొని ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అరిస్తే అది మన పూర్ణాలు అయిపోయినాయి, గారెలు కూడా అయిపోవచ్చినాయి. లాస్ట్లోకి వచ్చేసాం. ఇది కొంచెం బ్రేక్ చేసి చూపిద్దామంటేనేమో అది కాలుతోంది. ఇంకా రెడీ అయ్యి గుడి దగ్గర దీపారాధన చేసుకొని వచ్చి ఇంటి దగ్గర చేసుకుంటాం తులసమ్మ దగ్గర. ఇదిగోండి గారెలు, పూర్ణాలు, చారు మరిగిపోయింది ఇంకా ఆపేసాను. ఇదిగోండి దద్దోజనం, గారెలు, పూర్ణాలు, పులిహోర, చక్కెర పొంగలి, పొంగలి. ఇవ్వండి నా ప్రసాదాలు. మీకు నచ్చితే లైక్ చేయండి. గుడిలో ఇలా చేశారు, శివలింగం వేసి ఒత్తులు వెలిగించారండి. చాలా బాగుంది. ఇంటి దగ్గర నేను ఇలా చేసుకున్నాను తులసమ్మ దగ్గర. ఇంట్లో అందరం కూర్చొని, నేను గుళ్ళో వెలిగించాను కదా, ఇంటి దగ్గర వీళ్ళందరి చేత తల ఒకటి వెలిగించారు. పిల్లల మట్టికి మనం ఏదన్నా పని చేస్తుంటే నేను చేస్తా ఉంటారు. అది వాళ్ళకి ఇష్టమైన పని అయితేను చిన్నగా అలవాటు చేసుకుంటే మంచిదే కదా. దేవుడు ఇగో ఈయన రెండో ఆయన, పెద్ద ఆయనకి వచ్చండి, బాగానే చేస్తాడు పూజలు. ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నారు. మనమందరం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఒక గిఫ్ట్ ఉందండి. అదేమిటో తెలుసా? చందమామ. చూడండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.